Hello everybody. A very good evening. Welcome to Vedantu Telugu channel. This is your master teacher for physics KRD ma'am. సో జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్లో మీకు కొంతమందికి రిజల్ట్ ఎలా వచ్చి ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ర్యాంక్ గనక 58 ర్యాంక్ అనుకుంటే 58P అని రాసి ఉంటుంది. సో ఇదేంటి అంటే ప్రిపరేటరీ కోర్సెస్కి సంబంధించిన ర్యాంక్. సో ఇలా పక్కన P ఉంది అంటే దిస్ ఇస్ అ ప్రిపరేటరీ కోర్స్. సో ఈ ప్రిపరేటరీ కోర్స్ ర్యాంక్ ఏంటి, ప్రిపరేటరీ కోర్సెస్ వల్ల చదవచ్చా చదవకూడదా, జాయిన్ అవ్వాలా, జోసాకి అప్లై చేయాలా వద్దా, ఇవి ఎంతవరకు వర్త్, ఎవరికి ఇలాంటి ర్యాంక్స్ ఇస్తారు, ఈ కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఎక్కువ టైం లేకుండా షార్ట్గా చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రిపరేటరీ కోర్సెస్ అనేవి ఎవరికి ఇస్తారు? ప్రిపరేటరీ కోర్స్ ర్యాంక్స్ అనేవి కేవలం ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి మాత్రమే ప్రిపరేటరీ కోర్సెస్ ర్యాంక్స్ అనేవి ఇవ్వబడడం జరుగుతుంది. ప్రిపరేటరీ కోర్స్ ర్యాంక్స్ అనేవి ఓసీ వాళ్ళకి కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఓసీ ఈడబ్ల్యూఎస్ అలాగే ఓబీసీ వాళ్ళకి ఈ ప్రిపరేటరీ కోర్స్ ర్యాంక్స్ అనేవి ఇవ్వబడవు. కేవలం ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్, అలాగే పీడబ్ల్యూడి ఆల్ కేటగిరీ, పీడబ్ల్యూడి అంటే ఓసీ పీడబ్ల్యూడి, ఓబీఎస్ పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి, ఎస్సీ పీడబ్ల్యూడి, ఎస్టీ పీడబ్ల్యూడి ఎవరైనా కూడా వీళ్ళందరికీ మాత్రమే ప్రిపరేటరీ కోర్స్ ర్యాంక్ ఇవ్వబడడం జరుగుతుంది. ఓబీసీ వాళ్ళకి కానీ, ఓసీ వాళ్ళకి కానీ ప్రిపరేటరీ కోర్స్ ర్యాంక్ ఇవ్వబడవు. ఏంటి ఈ ప్రిపరేటరీ కోర్స్ ర్యాంక్ అంటే, ఈ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీస్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫైయింగ్ మార్క్స్కి దగ్గరగా వచ్చి ఆగిపోయారు, అలాంటి వాళ్ళకి ఈ ప్రిపరేటరీ కోర్స్ ర్యాంక్ అనేది ఇవ్వబడడం జరుగుతుంది. దీని మీనింగ్ ఏంటంటే, అది కూడా ఎప్పుడు ఇస్తారు అంటే, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీలో క్వాలిఫై అయిన వాళ్ళు ఫిలప్ చేయగా సీట్లు మిగిలిపోతే ఆ మిగిలిపోయిన సీట్లని క్వాలిఫై అవ్వలేదు కానీ దగ్గరలో వచ్చి ఆగిపోయారు వాళ్ళకి ఇస్తారు. ఐ హోప్ యూ గాట్ ఇట్. నార్మల్గా ఒక్కొక్క ఐఐటిలో ఎస్సీకి కొన్ని సీట్లు, ఎస్టీకి కొన్ని సీట్లు, పీడబ్ల్యూడికి కొన్ని సీట్లు అని కేటాయిస్తారు. ఎస్సీ సీట్లు మిగిలిపోతే వాటిని ఓసీతో ఫిలప్ చేయడం జరగదు. ఎస్సీ సీట్లు ఎస్సీ క్యాండిడేట్కే ఇస్తారు. కానీ ఇప్పుడు జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్తో ఫిలప్ చేయగా కొన్ని ఎస్సీ సీట్లు మిగిలిపోయాయి, కొన్ని ఎస్టీ మిగిలిపోయాయి, కొన్ని పీడబ్ల్యూడి మిగిలిపోయాయి. అవి ఎవరికి ఇస్తారు అంటే, దగ్గరలో క్వాలిఫికేషన్కి వచ్చి దగ్గరలో ఆగిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రిపరేటరీ అనే పేరుతో ర్యాంక్స్ అవార్డ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రిపరేటరీ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు జోసాకి అప్లై చేసుకోవచ్చా? ఎస్, 100% మీరు అప్లై చేసుకోవచ్చు. నార్మల్ స్టూడెంట్స్ ఎలా అయితే అప్లై చేస్తున్నారో ప్రిపరేటరీ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా అదే విధంగా జోసా కౌన్సిలింగ్కి అప్లై చేసుకుంటారు. సో అప్లై చేసుకున్నాక ఏం జరుగుతుంది, వీళ్ళకి నార్మల్గా అయితే మిగతా వాళ్ళకి ఐఐటిలో ఇంజనీరింగ్ స్టార్ట్ అయిపోతుంది. బట్ ఈ ప్రిపరేటరీ కోర్సెస్ వాళ్ళకి 1 ఇయర్ ఐఐటి వాళ్ళు ప్రిపరేషన్ ఇస్తారు. మీకు ప్రిపరేషన్ ఇచ్చి మరీ మిమ్మల్ని జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై చేయిస్తారనమాట. అయితే జేఈ అడ్వాన్స్డ్ రాయక్కర్లేదు, మిగతా వాళ్ళందరూ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయిపోతే ప్రిపరేటరీ కోర్సెస్ వాళ్ళు మాత్రం ప్రిపరేషన్ కోర్సులోకి వెళ్తారు, ఇంజనీరింగ్లోకి వెళ్ళరు. వీళ్ళకి మొత్తం ఐఐటీస్లో ఒక ఐఐటిని చూస్ చేసుకుంటారు, ఒక హెడ్ ఆఫ్ ది ఐఐటీస్ని చూస్ చేసుకుంటారు. లాస్ట్ ఇయర్ లోకల్, అది కూడా లోకల్, లాస్ట్ ఇయర్ ఐఐటి హైదరాబాద్ సెలెక్ట్ చేశారు. ఈ ఇయర్ ఐఐటి హైదరాబాద్ ఉండొచ్చు, మారిపోవచ్చు. సో అన్ని ఐఐటీస్లో ఉండే ప్రిపరేటరీ కోర్సెస్ వాళ్ళందరినీ కూడా ఒక ఐఐటిలో పెట్టి 1 ఇయర్ పాటు వాళ్ళకి టీచింగ్ చేస్తారు. ఆ 1 ఇయర్ ఎలా ఉంటుంది అంటే, ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ 2 సెమిస్టర్స్, ఫస్ట్ సెమిస్టర్ అండ్ సెకండ్ సెమిస్టర్, ఫస్ట్ సెమిస్టర్ అండ్ సెకండ్ సెమిస్టర్ 2 సెమిస్టర్స్గా దీనిని డివైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్లో అయిన తర్వాత at the end of second semester వీళ్ళకి ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ పాస్ ఆర్ ఫెయిల్, గ్రేడ్స్ ఏమి ఉండవు. ఏ గ్రేడ్, బి గ్రేడ్, 9.7, 9.8 ర్యాంకింగ్ అలా ఏమి ఉండదు. వీళ్ళు పెట్టిన ఎగ్జామ్ పాస్ అయితే
మీరు జోసా కౌన్సిలింగ్ లో ఏ కాలేజ్ అయితే చూస్ చేసుకున్నారో ఆ కాలేజ్ కి మిమ్మల్ని పంపించేస్తారు. ఫెయిల్ అయితే ఇంక అక్కడి నుంచి బయటకు వచ్చేసేయడమే. సో ప్రిపరేటరీ కోర్సెస్ అంటే అలా ఉంటాయమ్మా. సో ప్రిపరేటరీ కోర్సెస్ ఎవరికి ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, వేకెంట్ సీట్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఆర్ అలాటెడ్ బేస్డ్ ఆన్ ద రిలాక్స్డ్ క్రైటీరియా. అడ్మిషన్ కండిషన్స్ ఏంటి? రిజర్వ్డ్ సీట్స్ ఆర్ వేకెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ కేటగిరీలో మీకు సంబంధించిన సీట్లు వేకెంట్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఇయర్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ సీట్లకి సరిపడా క్వాలిఫై అయిపోయారు, ఏ సీట్లు మిగల్లేదు, అప్పుడు పీడబ్ల్యూడి కోటాలో ప్రిపరేటరీ ర్యాంక్స్ ఉండవు. సో మిగిలిపోతేనే, ఏ కేటగిరీలో మిగిలిపోతే ఆ కేటగిరీలో వాళ్ళకి ప్రిపరేటరీ ర్యాంక్స్ ఇస్తారు. క్యాండిడేట్స్ మీట్ మినిమం నార్మ్స్, ఏవైతే జేఈకి కండిషన్స్ ఉన్నాయో 75% క్రైటీరియా కానీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 65% క్రైటీరియా, ఇవన్నీ కూడా ఫాలో అవ్వాల్సిందే. నో ప్రియర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ప్రిపరేటరీ కోర్స్ సీట్. ముందుగానే నేను ఇది బుక్ చేసుకుని నాకు ప్రిపరేటరీ కావాలి కాదు, ఎన్టీఏ వాళ్ళు డిసైడ్ చేస్తేనే మీకు ప్రిపరేటరీ ర్యాంక్ అనేది ఇవ్వబడడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, కోర్స్ ఎలా ఉంటుంది? ఇది 1 year కోర్స్ ఉంటుంది, అది కూడా రెసిడెన్షియల్. ఖచ్చితంగా మీరు ఐఐటిలో రెసిడెన్షియల్లో ఉండి మాత్రమే చదవాలి, దేర్ ఇస్ నో అదర్ వే. సో 1 year డ్యూరేషన్ ఉంటుంది. 1 year 2 semesters గా డివైడ్ చేస్తారు. 1 year 2 semesters గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్. ప్రతి సెమిస్టర్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 రెండిట్లో కూడా ఈ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. తర్వాత ఈ క్యాండిడేట్స్ మస్ట్ క్వాలిఫై ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ అక్రాస్ 2 semesters టు పాస్. 2 సెమిస్టర్స్ ఎండ్స్ లో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్స్ లో మొత్తం అన్ని 4 సబ్జెక్ట్స్ మీరు పాస్ అవ్వాలి. పాస్ అయితే చాలు. సెలెక్టెడ్ ఐఐటీస్ రన్ 1 year ప్రిపరేటరీ కోర్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి. అన్ని ఐఐటీస్ లోనూ ఉండదు. దేశం మొత్తంలో ఉన్న ఐఐటీస్ లో ఏదో ఒక ఐఐటిని సెలెక్ట్ చేస్తారు. ఈ ప్రిపరేటరీ క్యాండిడేట్స్ అందరినీ తీసుకెళ్లి ఆ ఐఐటిలో పెట్టి ఐఐటి ప్రొఫెసర్సే మీకు టీచ్ చేస్తారు. చెప్పాను కదా, లాస్ట్ ఇయర్ ఐఐటి హైదరాబాద్ సెలెక్ట్ చేశారు. సో పర్పస్ ఏంటి అంటే గనక, ప్రిపేర్ క్యాండిడేట్స్ ఫర్ 2025-2026 అకాడమిక్ ప్రోగ్రామ్. కస్టమ్ అవుట్కమ్స్ ఏముంటాయి? క్యాండిడేట్స్ ఆర్ డిక్లేర్డ్ పాస్ ఆర్ ఫెయిల్. గ్రేడింగ్ ఉండదు, పాస్ ఆర్ ఫెయిల్. ఫెయిల్ అయితే వెనక్కి వచ్చేయడం, పాస్ అయితే ఏమవుతుంది? పాస్ అయితే ఏమవుతుందంటే, నువ్వు జోసా కౌన్సిలింగ్ టైంలో ఏ కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నావో ఆ కాలేజ్కి నిన్ను పంపిస్తారు. ఇప్పుడు 1 year అయిపోయింది కదా మేడం, నన్ను సెకండ్ ఇయర్లో పెడతారా? కాదు, నువ్వు ఫస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ ఇంజనీరింగ్ చదువుతావు. అంటే టోటల్గా నీ ఇంజనీరింగ్ స్పాన్ 5 years అవుతుంది. నీ ఫ్రెండ్స్ అందరూ 4 yearsలో చేస్తే నువ్వు 1 year ప్రిపేర్ అయ్యి అప్పుడు మళ్ళీ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఓకే. కోర్స్ ఇన్స్టిట్యూట్ మే బి డిఫర్ ఫ్రమ్ అలోకేటెడ్ అకాడమిక్ ప్రోగ్రామ్ ఇన్స్టిట్యూట్. నేను మెకానికల్ తీసుకున్నాను, నాకు మ్యాథమెటిక్స్ ఎందుకు? కుదరదు. మొత్తం వీళ్ళు పెట్టే సెమిస్టర్లో ఉండే అన్ని సబ్జెక్ట్స్ చదవాలి. సక్సెస్ఫుల్ క్యాండిడేట్ గెట్ ద సేమ్ బెనిఫిట్స్ యాజ్ రెగ్యులర్ స్టూడెంట్స్. సో మీకు ఏదైనా ఫీ రియంబర్స్మెంట్ ఉందా? ఇవన్నీ కూడా రెగ్యులర్ స్టూడెంట్స్కి ఎలా అప్లై అవుతాయో కండిషన్స్ మీకు కూడా సేమ్ గానే ఉంటాయి. కొత్త కండిషన్స్ ఏమి ఉండవు. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ఫర్ బోత్ సెమిస్టర్స్, 2 semesters పాస్ అయిన వాళ్ళు, దే కెన్ ఫిల్ ఎస్సీ, ఎస్టీ వేకెన్సీస్. ఆ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి మీరు చూస్ చేసుకోవచ్చు. సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ గెట్ డైరెక్ట్ అడ్మిషన్ ఇంటూ 2025. సో ఇప్పుడు మళ్ళీ నేను జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాయాలా? అవసరంలా. మీరు ఆల్రెడీ వీళ్ళు పెట్టే సెమిస్టర్ ఎగ్జామ్స్ క్వాలిఫై అయిపోయారు కాబట్టి మళ్ళీ జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ రాయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్. Candidates in 2024 preparatory course can appear for JEE Advanced 2025. మీకు కావాలనుకుంటే JEE Advanced కి మీరు అప్లై చేసుకోవచ్చు. Choices for preparatory course must be filled through the JOSA online portal. సో మీరు సెకండ్ సెమిస్టర్ కూడా పాస్ అయిపోయి, ఫస్ట్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది, పాస్ అయిపోయిన తర్వాత నాకు ఇది కావాలి అని ఎలా చూస్ చేసుకుంటారు? మళ్ళీ యూ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ జోసా కౌన్సిలింగ్. ఓకే, మీరు జోసా కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. సో ఈ ఇయర్ మీరు జోసా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలి.
తర్వాత ఫిజికల్లీ డిసేబుల్డ్ క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్. ఎస్, పీడబ్ల్యూడి మనం చెప్పుకున్నాం కదా. అడ్మిషన్ డెసిషన్స్ ఆర్ మేడ్ బై ద జాయింట్ అడ్మిషన్ కమిటీ. సో అడ్మిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మీకు సీట్ ఇవ్వాలా వద్దా అనేది జాయింట్ అడ్మిషన్ కమిటీ అనే వాళ్ళు వీళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఇది టోటల్లీ అబౌట్ ప్రిపరేటరీ కోర్సెస్. సో ప్రిపరేటరీ కోర్సెస్ తీసుకోవాలా వద్దా అంటే తీసుకోవచ్చు, బట్ మీరు 1 year ఎక్కువగా శ్రమ పడతారు. సో దట్ మీరు అడ్వాన్స్ క్లియర్ చేసుకుని ఐఐటీస్ లోకి వెళ్తారు. అడ్వాన్స్ క్లియర్ చేయకపోయినా ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ లో మీకు సీట్ ఇవ్వబడడం జరుగుతుంది. సో జోసా కౌన్సిలింగ్ లో అయితే పార్టిసిపేట్ చేయాలి. సో ఇది ప్రిపరేటరీ కోర్సెస్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఎవ్రీబడి.